జాన్ న్యూస్ తెలుగు. పల్నాడు జిల్లా పోలీస్ వార్షిక నేర సమీక్ష 2023. పోలీస్ శాఖలో సమర్థవంతమైన సిబ్బంది పనితీరు, మెరుగైన పోలీసింగ్తో గణనీయమైన నేరాల తగ్గుదల. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారు. ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ 2021లో మొత్తం 6,366 కేసులు నమోదయ్యాయి. కాగా 2022లో మొత్తం 4,712 కేసులు నమోదయ్యాయి. మరియు 2023లో మొత్తం 4,546 కేసులు నమోదయ్యాయి. 2022 సంవత్సరంలో 1,654 కేసులు తగ్గాయి మరియు 2023 సంవత్సరంలో 166 కేసులు తగ్గాయి. గత సంవత్సరంతో పోలిస్తే నివేదించబడిన కేసుల్లో 3.5% తగ్గుదల ఉంది. 2021 సంవత్సరంతో 2023 సంవత్సరంలో నమోదైన కేసులతో పోలిస్తే నివేదించబడిన కేసుల్లో 25.92% తగ్గుదల ఉంది. పోలీసులు సమర్థవంతంగా పనిచేయడం వల్లే నేరాలు గణనీయంగా తగ్గాయని తెలియజేశారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభించడం, పోలీసింగ్లో వినూత్న ఒరవడిని సృష్టించడం వల్లే ఇది సాధ్యమైందని, రెట్టింపు ఉత్సాహంతో మరింత మెరుగైన పోలీసింగ్ని అందిస్తామని తెలియజేశారు. నేరాల నియంత్రణ. పల్నాడు జిల్లాలో నేర గణాంకాల శాతం బాగా తగ్గింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నేరాలు తగ్గాయి. నేరస్తుల్ని నియంత్రించడం ద్వారా క్రైమ్ కంట్రోల్లో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నేరాలకి పాల్పడిన వారికి శిక్షలు పడేలా ఇటీవల కాలంలో రాష్ట్ర పోలీస్ శాఖలో అమలు చేస్తున్న విధానం ద్వారా బాధితులకి సత్వర న్యాయం లభించడమే కాకుండా పోలీస్ వ్యవస్థ బాధితులకి నమ్మకం పెరగడం అన్నది జరుగుతుంది. ఈ సంవత్సరం పల్నాడు జిల్లాలో 535 కేసుల ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసి దరఖాస్తు చేయటకి ప్రతి దర్యాప్తు అధికారికి కొన్ని ప్రధానమైన కేసుల్ని అప్పగించడం వల్ల వారు కోర్టు యందు విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ అధికారుల భాగస్వామ్యంతో 166 కేసుల్లో విచారణ త్వరితగతిన పూర్తి చేయడం వల్ల 109 కేసుల్లో నిందితులకి శిక్షలు ఖరారైనవి. శిక్ష శాతం 66% అయి ఉన్నది. గత సంవత్సరంతో పోలిస్తే శిక్ష రేట్లో 34.6% పెరుగుదల ఉంది. హత్య కేసులు. 2021లో మొత్తం 40 హత్య కేసులు నమోదయ్యాయి. కాగా 2022లో మొత్తం 37 కేసులు నమోదయ్యాయి. 2023లో మొత్తం 41 కేసులు నమోదయ్యాయి. హత్యల పెరుగుదల శాతం 13.51%గా ఉంది. ప్రాపర్టీ కేసులు. 2021లో మొత్తం 558 కేసులు నమోదయ్యాయి. 2022లో మొత్తం 603 కేసులు నమోదయ్యాయి. 2023లో మొత్తం 340 కేసులు నమోదయ్యాయి. 2022 మరియు 2023తో పోల్చినప్పుడు 15.9% ప్రాపర్టీ రికవరీ పెరిగింది మరియు కేసులు ఛేదించడంలో 4.83% పెరుగుదల ఉంది. రోడ్డు ప్రమాద కేసులు. 2021 సంవత్సరంలో మొత్తం 793 కేసులు నమోదయ్యాయి. వాటిలో 414 మరణాలు మరియు 379 ప్రాణాంతకం కాని ప్రమాదాలు. 2022 సంవత్సరంలో మొత్తం 733 కేసులు నమోదయ్యాయి. వాటిలో 373 ప్రాణాంతకం మరియు 360 ప్రాణాంతకం కాని ప్రమాదాలు. 2023 సంవత్సరంలో మొత్తం 567 కేసులు నమోదయ్యాయి. వాటిలో 361 ప్రాణాంతకం మరియు 206 ప్రమాదం కానివి. రోడ్డు ప్రమాదాల నియంత్రణకి చర్యలు. తగ్గిన రోడ్డు ప్రమాదాలు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ రోడ్డు ప్రమాదాల నివారణకి వినూత్న ప్రయోగాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తరచుగా జరిగే బ్లాక్ స్పాట్ ప్రమాదాలు జరిగే సమయాన్ని గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకి చర్యలు తీసుకోవడంతో పాటు ప్రతి నెల ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి స్టాప్ బోర్డులు ఏర్పాటు చేయడం, నిరంతర వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ప్రత్యేక అవగాహన సదస్సులు, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ని పెద్ద ఎత్తున పెంచడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలని నియంత్రించడం జరిగింది. దీని ద్వారా ఈ సంవత్సరం జిల్లాలో 22.6% ప్రమాదాలు తగ్గగా మరణాల సంఖ్య 4.6% మరియు క్షతగాత్రుల సంఖ్య 29% తగ్గింది. ఎస్సీ ఎస్టీ కేసులు. 2021 సంవత్సరంలో మొత్తం 101 కేసులు నమోదయ్యాయి. 2022 సంవత్సరంలో మొత్తం 86 కేసులు నమోదయ్యాయి మరియు 2023 సంవత్సరంలో మొత్తం 53 కేసులు నమోదయ్యాయి. 2022వ సంవత్సరంతో పోల్చుకుంటే కేసుల సంఖ్య 38.38% తగ్గింది. మహిళలపై నేరాలు. 2021 సంవత్సరంలో మొత్తం
975 కేసులు నమోదయ్యాయి. 2022 సంవత్సరంలో మొత్తం 713 కేసులు నమోదయ్యాయి. 2023 సంవత్సరంలో మొత్తం 268 కేసులు నమోదయ్యాయి. 2021 నుంచి 2022 సంవత్సరాలతో పోల్చినప్పుడు 262 కేసులు తగ్గాయి మరియు 2022 నుండి 2023 సంవత్సరాల్లో పోల్చినప్పుడు 445 కేసులు తగ్గాయి. పోక్సో చట్టం కేసులు 2021 సంవత్సరంలో మొత్తం 86 కేసులు నమోదయ్యాయి. 2022 సంవత్సరంలో మొత్తం 81 కేసులు నమోదయ్యాయి. 2022 సంవత్సరంలో మొత్తం 2022 సంవత్సరంలో పోల్చుకుంటే కేసుల సంఖ్య 65.4% తగ్గింది. మహిళలు, చిన్నపిల్లలపై నేరాలకి పాల్పడే వారిపైన కఠిన చర్యలు. మహిళలపైన మరియు చిన్న పిల్లలపైన జరిగే లైంగిక దాడులకి సంబంధించి నమోదైన కేసుల్లో తప్పనిసరిగా నిందితులకి కఠిన శిక్షలు పడేలా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాంటి వాటిని అత్యంత ప్రాముఖ్యమైన కేసులుగా పరిగణించి కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం ద్వారా ఎస్పీ, డిఎస్పీ స్థాయి అధికారుల స్వీయ పర్యవేక్షణలో కేసుల యొక్క ట్రయల్ సమయాన్ని గణనీయంగా తగ్గించి స్వల్పకాల వ్యవధిలోనే నేరానికి పాల్పడిన వారికి జీవిత ఖైదు అంతకంటే ఎక్కువ శిక్షలు పడే విధంగా చేయడం జరుగుతుంది. హేమమైన నేరాలకి, ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలపై లైంగిక దాడుల నేరాలకి పాల్పడిన కేసుల్లో ఈ సంవత్సరం జిల్లాలో 13 కేసుల్లో నిందితులకి శిక్షలు పడగా వాటిలో 11 కేసుల్లో నేరస్తులకి జీవిత ఖైదు పడినది. సైబర్ క్రైమ్ మరియు ఐటీ చట్టం కేసులు 2021 సంవత్సరంలో మొత్తం 59 కేసులు నమోదయ్యాయి. 2022 సంవత్సరంలో మొత్తం 27 కేసులు నమోదయ్యాయి. 2023 సంవత్సరంలో మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ప్రత్యేక సైబర్ సెల్ మరియు సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ని ఏర్పాటు చేయడంతో పాటు సీనియర్ అధికారి పర్యవేక్షణలో సిబ్బందికి సైబర్ నేరాల నియంత్రణ కోసం కీలకమైన అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించి సైబర్ నేరాల నియంత్రణకి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓటీపీ సంబంధిత మోసాల గురించి అవగాహన సదస్సులు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా నేరాలకి పాల్పడుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేయడంతో పాటు అదే సోషల్ మీడియా వేదికగా వారిపైన కేసుకు గల కారణాలను వివరించడం ద్వారా సోషల్ నేరాలను అరికడుతున్నాం. లోక్ అదాలత్ కేసుల పరిష్కారం 2021 సంవత్సరంలో మొత్తం 1417 కేసులు పరిష్కరించబడ్డాయి. 2022 సంవత్సరంలో మొత్తం 2960 కేసులు పరిష్కరించబడ్డాయి. 2023 సంవత్సరంలో మొత్తం 5683 కేసులు పరిష్కరించబడ్డాయి. 2023 సంవత్సరంలో కేసుల పరిష్కారంలో 91.99% పెరుగుదల ఉంది. 174 సిఆర్పిసి కేసులు 2021 సంవత్సరంలో మొత్తం 580 కేసులు నమోదయ్యాయి. 2022 సంవత్సరంలో మొత్తం 590 కేసులు నమోదయ్యాయి. 2023 సంవత్సరంలో మొత్తం 558 కేసులు నమోదయ్యాయి. 2022 సంవత్సరంతో పోల్చుకుంటే కేసుల సంఖ్యలో 5.42% తగ్గింపు ఉంది. ఫ్యాక్షన్ పల్నాడు జిల్లాలోని మొత్తం 11 మండలాల్లో 32 గ్రామాల్లో గతంలో ఫ్యాక్షన్ ఉంది. సమస్యాత్మక గ్రామాలని గుర్తించి ఆ గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారి కదలికలపైన నిరంతరం ప్రత్యేక నిఘాని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇప్పటికే 18 మంది రౌడీలని కన్విక్ట్ చేయడం జరిగింది. దిశ యాప్ ఈ యాప్ గురించి మహిళలకి అవగాహన కల్పించడం ద్వారా వారు నేరం జరిగిన స్వల్ప వ్యవధిలోనే పోలీసులకి సదరు సమాచారం అందించగలుగుతున్నారు. ఇప్పటి వరకు పల్నాడు జిల్లాలో 9,04,045 మందితో యాప్ని డౌన్లోడ్ చేయించగా 4,29,843 మందితో రిజిస్ట్రేషన్ చేయించారు. జగనన్నకి చెబుతాం జేకేసీ అనే కార్యక్రమం ద్వారా జిల్లా కార్యాలయానికి వచ్చి ఇచ్చిన అర్జీలపై ప్రత్యేక శ్రద్ధతో త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుంది. కమ్యూనిటీ బేస్డ్ పోలీసింగ్లో భాగంగా పల్లెనిద్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించగా ప్రతి ఒక్క పోలీసు అధికారి తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయా గ్రామాల్లో రాత్రిపూట సంచరిస్తూ గ్రామస్తులతో మమేకమై వారి యొక్క సమస్యల్ని తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా సాగుతూ రాత్రిపూట అక్కడ బస చేయడం జరుగుతుంది. పల్నాడు జిల్లాలో గతంలో ఫ్యాక్షన్ ఎక్కువగా ఉండే గ్రామాలకి గుర్తించి ఆ గ్రామాల్లో శాంతి భద్రతలు నెలకొల్పే దిశగా అడుగులు వేస్తూ
హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్, నార్మల్ అను 3 విధాలుగా సదరు గ్రామాల్ని విభజించి హైపర్ సెన్సిటివ్ మరియు సెన్సిటివ్ అనే గ్రామాలలో సమస్యాత్మక వ్యక్తుల గురించి నిరంతరం నిఘా ఉంచి ప్రత్యేక పోలీస్ బృందాలను నియమించి వారి యొక్క కదలికల్ని గమనిస్తూ నేరాలు జరగకుండా ముందస్తుగా సమాచారాన్ని సేకరించి తదుపరి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నదీ పరివాహక ప్రాంతాలు, తండా గ్రామాలు మరియు నల్లమల్ల అడవులకి దగ్గరగా ఉన్న గ్రామాల్లో నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా అడుగులు వేస్తూ తయారీదారులపై ఉక్కుపాదం మోపుతూ నాటుసారా బట్టీల్ని, తయారీ కేంద్రాల్ని ధ్వంసం చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాటుసారానే జీవనోపాధిగా కొనసాగిస్తున్న ప్రజలకి ప్రత్యామ్నాయ మార్గాలుగా కుటీర పరిశ్రమలు మరియు ఇతర జీవనోపాధి మార్గాల్ని జిల్లా అధికారులతో మాట్లాడి కల్పించడం జరిగింది. మరింత మెరుగైన పోలీసింగ్ కోసం తీసుకోవాల్సిన చర్యలపైన పోలీసు అధికారులకి మరియు సిబ్బందికి దిశానిర్దేశం. జిల్లా వ్యాప్తంగా క్రమం తప్పకుండా ఫుడ్ పెట్రోలింగ్ బీట్స్ సంఖ్యను పెంచి అనుమానితులపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గంజాయి సేవించే మరియు అమ్మేవారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గంజాయి కేసుల్లో కూడా నిర్దేశిత సమయానికి ఛార్జ్ షీటు వేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసులని త్వరితంగా పరిష్కరిస్తూ వాటి సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. పోలీస్ స్టేషన్కి వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి. సిబ్బంది అందరూ తమ విధుల్లో మెరుగైన పనితీరు చూపించాలని ఆదేశించారు. మహిళా సంబంధిత కేసుల్లో ఎటువంటి అలసత్వం లేకుండా దర్యాప్తు చేయాలని మరియు ఎక్కడా మహిళలపై ఈవ్ టీజింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. ట్రాఫిక్ పరంగా బ్లాక్ స్పాట్లని గుర్తిస్తూ తగు చర్యలు తీసుకొని రోడ్డు ప్రమాదాల్ని తగ్గించాలని ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ గారు ఆదేశించారు. మీడియా సమావేశం అనంతరం శ్రీ ఎస్పీ గారు మీడియా వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 2024 సంవత్సరపు డైరీని మరియు పెన్నుని బహుకరించినారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్పీ గారితో క్రైమ్ అదనపు ఎస్పీ శ్రీ కె చంద్రశేఖర్ గారు, ఏఆర్ అదనపు ఎస్పీ డి రామచంద్రరాజు గారు, డిఎస్పీలు బి ఆదినారాయణ గారు, కెవి మహేష్ గారు, రవిచంద్ర గారు, పల్లపు రాజు గారు, ఎస్కే షరఫుద్దీన్ గారు, ఏఆర్ డిఎస్పీ చిన్ని కృష్ణ గారు మరియు సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.